నమస్తే అండి, వెల్కమ్ టు రిషిక్ ఆక్వా ఫార్మ్. ఈ వీడియోలో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ని ఎలా డిస్మాంటిల్ చేస్తున్నామో చూపిస్తాను. ఫస్ట్ అయితే మొత్తం వైరింగు ఏ పార్ట్స్ ఎక్కడ ఉన్నాయి అలైన్మెంట్ అయితే సరిగ్గా చూసుకోవాలి. దాని తర్వాత ఫస్ట్ జియోలైట్ బార్స్ని అయితే సపరేట్ చేస్తున్నాము. అయితే ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ యొక్క మెకానిజం ఏంటంటే, మనకు అట్మాస్ఫియర్లో ఉన్న ఎయిర్ అనేది సక్షన్ ట్యూబ్ లేదా ఎయిర్ సీవర్ నుండి మనకు లోపలికి ఎంటర్ అవుతుంది. ఈ ఎంటర్ అయిన ఎయిర్ అనేది మనకు కంప్రెసర్ సహాయంతో హై ప్రెషర్ అయితే క్రియేట్ అవుతుంది. లైక్ మనం బెలూన్లో గాలిని ఊదినట్టు ఇక్కడ నుండి ఎయిర్ అనేది ప్రెషర్ వాల్వ్స్ మనకు ఎయిర్ కూలర్లతో రెగ్యులేట్ చేయబడి నెక్స్ట్ మనకు సపరేట్ ఫిల్టర్లు జియోలైట్ బార్స్ ద్వారా అయితే వెళ్తుంది. ఇవి ఎయిర్లో ఉన్న 80% నైట్రోజన్ అయితే వేరు చేసి మిగిలి ఉన్న 20% ఆక్సిజన్ అయితే ప్యూర్ ఫామ్లోకి మనకు బయటికి పంపిస్తుందండి. ఈ మెకానిజం ద్వారానే మనము ప్యూర్ ఆక్సిజన్ అయితే పొందుతాము. ఇదంతా మనకు ప్రెషర్ అబ్జర్ప్షన్ అనే ఒక మెకానిజం మీద ఆధారపడి పనిచేస్తుంది. ఇలాంటి మరిన్ని రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. థ్యాంక్ యూ.